జనసేన పార్టీ ప్రస్థానం పూలబాట కాదని ఎన్నో ఆటుపోట్లు అవమానాలు తట్టుకుంటూనే ఒక రాజకీయ పార్టీని విజయవంతంగా నడపగలమని ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జనసేన ఉద్యమ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కానీ సిద్ధాంత బలం ఉంటేనే నిలదొక్కుకోగలమని ఆయన పేర్కొన్నారు. గతంలో తాము ఒంటరిగా పోరాటం చేసి దెబ్బతిన్న విషయాన్ని ఎవరూ మరవకూడదని, ఆ అనుభవాల నుంచే నేడు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యే స్థాయికి ఎదిగామని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. పార్టీ కోసం చెమట చిందించిన ప్రతి కార్యకర్త శ్రమ వెలకట్టలేనిదని ఆయన కొనియాడారు. తమిళనాడు రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ తనపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. పక్క రాష్ట్రంలో ఒకరు పార్టీ పెట్టి వెంటనే విజయం సాధించారని, తనను కూడా వారితో పోల్చి చూస్తున్నారని, అయితే ఏపీలోని రాజకీయ పరిస్థితులు భిన్నమని ఆయన వివరించారు. దశాబ్ద కాలంగా ఫ్యాక్షన్ రాజకీయాలను ఎదుర్కొంటూ ఎన్నో ఇబ్బందుల మధ్య పార్టీని నిర్మించామని తెలిపారు. 2019లో జనసేన తాను 2 చోట్ల ఓడిపోయినప్పుడు చాలా మంది నాయకులు వదిలి వెళ్లినా ధైర్యం కోల్పోకుండా నిలబడ్డారని చెప్పారు. వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం ఊర్లో పెళ్లికి పిల్లల హడావిడిలా ఉందని ఎద్దేవా చేశారు. ఈ విజయం ఒక్క రోజులో రాలేదు. దశాబ్దన్నర కాలం పాటు మనం నలిగిపోయాం, వైఫల్యాలు చూసాం, గుండాలని ఫ్యాక్షన్ రాజకీయాలను తట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం. ఈ మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనో ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్ల పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నట్టుగా. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేను ఏమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను ఒక పార్టీని నడపాలి, ఇది సమాజంలో మార్పు పట్టుకు రావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. ఒక కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. ఒక కాంశీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయటం వచ్చేయటం పదవిలో కూర్చోవడం కాదు. ఎలా నడపగలవు? ఒక సమూహాన్ని నీతో పాటు నడిపించాలని నీకు ఎంత సత్తా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి నీకు. నువ్వు ఆ భావజాలను కట్టుబడి ఉంటావా లేదా అనేది మనకు తెలియాలి. అందుకని ఇవన్నీ నిర్ణయించుకొని ఒక దశాబ్దం నేను నలుగుతానని నిర్ణయించుకున్నాను. అది 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణం 2014-18 దాకా నడుస్తూనే ఉన్నాను. నలిగిన దశాబ్దం. ఇక జనసేన పార్టీలో ఎటువంటి వర్గాలు లేవని, అందరికీ పవన్ కళ్యాణ్ నాయకత్వమే శిరశోధ్యారమని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను జన సైనికులు ఒక గొప్ప అవకాశంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో పార్టీ జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో వీర మహిళలు, జన సైనికులు చూపిస్తున్న ధైర్యం అభినందనీయమని, రాబోయే రోజుల్లో కష్టపడే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా సామాజిక మార్పు కోసం పనిచేసే సైన్యం తమకుందని, రాబోయే రోజుల్లో జనసేన మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.